హాయ్ ఫ్రెండ్స్, రైతులకని నమస్కారం. మీరు చూస్తున్నది మీడియం మల్బరీ. ఇది ఏంటంటే కొంచెం పండు ఫ్రెష్గా అందంగా నూగు లేకుండా ఉంటుంది అనమాట అండి. ఇది మినీ మల్బరీకి ఎక్కువగా నూగు వచ్చేస్తుంది, పైన కొంచెం ఏదో డస్ట్ పట్టినట్టుగా ఉంటుంది. అది అయినా పర్లేదు, ఎందుకంటే దాని ఫ్లవరింగ్ ఇది యాక్చువల్లీ మనకి ఇది చాలా నీట్గా ఉంటుంది, కానీ కొంచెం బాగా వయసు రావాలండి. ఇక ఎలా చూడండి, ఈ కొమ్మ అమ్మట ఇలా కాద్దనమాట అండి. కానీ మొక్క కొనగానే 1 సంవత్సరానికి 6 నెలలకి 3 నెలలకి కాయలు కాసేయాలంటున్నా. చూడండి, ఇక ఆల్రెడీ మేము 4-5 సంవత్సరాల క్రితం నుంచి పెంచిన మొక్కలండి. ఇప్పటికీ పరిపూర్ణమైన లక్షణాలు వచ్చండి. ఏరు బాగా పెరిగి భూమిలో ఈ రకంగా మీడియం మల్బరీ. ఇది మంచి కమర్షియల్ వెరైటీ అనమాట అండి. ఇది తోట వేసుకున్నా, పెంచుకున్నా, కాయలు కోసుకున్నా, చూసారు కాయ ఎంత గ్లామర్గా ఉందో. ఈ రెడ్ షేడ్ నుంచి బ్లాక్ షేడ్కి మారిన తర్వాత తింటే మాత్రం చాలా బాగుంటాయి. మా దగ్గరున్న ఈ చెట్లని పక్షులే మాకు దొరకనేకుండా చేసేస్తున్నాయండి. పక్షులే మాకంటే ముందు తెల్లవారుజామున వచ్చి తినేస్తున్నాయి. దీన్ని మీడియం మల్బరీ అంటారండి. ఎంత గ్లామర్గా ఉంటుంది కాయ అనమాట. ఇలా ఆకుకి కొమ్మకి కాయలు వస్తాయి. ఇలా కనీసం ఒక చెట్టుని 3 ఏళ్ళు పెంచిన తర్వాత మీరు ఆశింతే బాగుంటుందండి. చెట్టుకి వయసు వచ్చిన తర్వాత కాయ క్వాలిటీ బాగుంటుంది, రంగు బాగుంటుంది, సైజు బాగుంటుంది, అన్ని విధాలా ఉపయోగపడతాయి. చిన్న 4 కేజీల మట్టి, 5 కేజీల మట్టిని మజ్జిగ బకెట్లలోనూ చిన్న డబ్బాల్లో పెట్టేసామండి. మా చెట్టు కాయట్లేదు, అలాగే ఉందండి, పెరిగిపోతుంది. ఆకులు పెద్ద ఆకులు వచ్చేస్తున్నాయండి. ఎక్కువ బలం చేయకూడదండి దీనికి. ఉత్తి ఆటోమేటిక్గా అలా వదిలేస్తే సరిపోద్ది అనమాట అండి. దీన్ని ఈ రకంగా ఉంటుందండి. కాపు వచ్చి మీడియం మల్బరీ కూడా, ఇది కూడా మంచి రకం. ఉన్నంతలో బెస్ట్ రకాలనే సెలెక్ట్ చేస్తున్నాం మేము కూడా. ఏదో మొక్క అమ్మేసుకోవాలన్న ఆలోచన అయితే మాకు లేదు. దయించి అర్థం చేసుకుని అందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. మీ సప్తగిరి నర్సరీ, దుర్గారావు.